భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయబోతున్నారు. మొగుడు మీద పెళ్ళానికి, పెళ్ళాం మీద మొగుడికి కూడా అనుమానాలు సృష్టించగలిగినటువంటి మహానుభావులైనటువంటి ఈనాడు వారు. ఎందుకయ్యా అంటే ఎన్టీ రామారావుని మంచోడని మనకే చెప్పారు, చెడ్డోడని మనకే చెప్పారు. ఆ తర్వాత చచ్చిపోయాక ఇప్పుడు మహానుభావుడని మళ్ళీ మనకే చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు దుర్మార్గుడిగా చూపించారు. రాజశేఖర రెడ్డి చనిపోయాక, జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇప్పుడు రాజశేఖర రెడ్డి దేవుడు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని చూపెడుతున్నారు. కాబట్టి వాళ్ళ బుద్ధే అంత కుక్కతో ఒక వంకర అన్నట్టు వాళ్ళ బుద్ధిలోనే ఒక వంకరతనం ఉంది. కాకపోతే ఇక్కడ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తెలుగుదేశంతో మిత్రపక్షంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది అని ఆశించారు. అందుకని ఈ మధ్యకాలంలో 2018లో చిమ్మినట్టు విషం చెమ్మట్లేదు భారతీయ జనతా పార్టీ మీద. అయితే తాజాగా చూస్తే తెలుగుదేశం జనసేనలతో భారతీయ జనతా పార్టీ జట్టు కట్టట్లేదు. 2000 మంది దరఖాస్తులు ఆల్రెడీ చేసుకున్నారా, లేదు సింగిల్గా పోటీకి వెళ్తున్నారని సమాచారం రావడంతో సాక్షి వాళ్ళు అది హైలైట్ చేస్తూ ఉండడంతో ఇప్పుడు బీజేపీని దెబ్బ కొట్టేటటువంటి ఎత్తుగడ ప్రారంభించింది ఈనాడు. అందులో భాగంగా మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎవరైతే ఒంగోలు ఎంపీ ఉన్నారో ఆయన్ని మొన్నటిదాకా దొంగ లెక్కర్ కుంభకోణపు సూత్రధారి, పాత్రధారి అని చెప్పుకొచ్చినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఇప్పుడు అర్జెంటుగా ఆయన దేవుణ్ణి చేసినాయి. తాజాగానంట ఆమ్ ఆద్మీ పార్టీ మీదన భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి కారణం పంజాబ్లో మాగుంట కాబట్టి, మాగుంట ఇచ్చిన డబ్బులు కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వద్దని జగన్మోహన్ రెడ్డికి చెప్పారట. అందుకని జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వట్లేదంట. బోడిగుండికి మోకాలికి ముడేసేటటువంటి దిక్కుమాలిన తత్వం. ఎక్కడో పంజాబ్లో జరిగిన ఓటమికి, అది కూడా తమకు అంత పెద్దగా బేస్ లేనటువంటి చోట్ల అకాలీదళ మీద ఎక్కువ కాలం నమ్ముకున్నటువంటి భారతీయ జనతా పార్టీ సొంతగా డెవలప్ చేసుకోలేదు. ఇప్పుడే అమరేందర్ సింగ్ వచ్చాడు, ఇప్పుడు కాస్త ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం ఉంది. అట్లాంటి చోట్లంట ఏదో మాగుంట శ్రీనివాసరెడ్డి డబ్బులు ఇచ్చాడు కాబట్టి అని చెప్పేసి చేస్తారంట. బుద్ధి బుర్ర వంకరైనటువంటి దరిద్రపు జబ్బు అయితే సాగుతోంది. రాబోయే రోజుల్లో బీజేపీని టార్గెట్ చేయబోతున్నారని స్పష్టమవుతోంది.